రాష్ట్ర కేబినెట్లో పీఆర్సీపై ఒక్క మాట లేకపోవడం తగదని ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవిప్రసాద్ మండిపడ్డారు. ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లు నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ ను ఎద్దేవా చేశారు. గుట్టను త్రవి గులకరాయి కూడా తేలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సబ్ కమిటీలు, అధికారుల కమిటీలు వేసి చివరికి ఏం సాధించారని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న 5 డిఏల్లో 2 మాత్రమే ఇవ్వడం, అందులో ఒకదాని 6 నెలల తర్వాత ఇవ్వాలన్న నిర్ణయం నిరాశపరిచిందన్నారు. ఉద్యోగుల బకాయిలు 11,000 కోట్లు ఉన్నా నెలకు 700 కోట్ల చొప్పున ఇస్తామన్న హామీ హాస్యాస్పదమన్నారు. గతంలో 500 కోట్లు ఇస్తామన్న వాగ్దానాన్ని కూడా తుంచేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. 3 విడతల్లో బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక డిఏ మాత్రమే ఇచ్చి భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా డిఏ 6 నెలల తర్వాత ఒక డిఏ ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని మేము ఈ 4 దశాబ్దాలుగా చూడలేదు. ఏ ప్రభుత్వం కూడా డిఏల విషయంలో మీరు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా అభయస్థంలో పెట్టిండ్రు. మేము రాగానే 3 డిఏలు వెంటనే చెల్లిస్తామన్నారు. మీరు వచ్చినాక 3 డిఏలు యాడ్ అయినాయి. 6 డిఏలకు ఒక డిఏ ఇచ్చి మిగతా డిఏలు మేము ఒక డిఏ ఇస్తాం ఇక లేదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు కేసీఆర్ గారు 2 సందర్భాల్లో ఒకసారి 43, ఒకసారి 30, 73% ఫిట్మెంట్ ఇచ్చి భారతదేశంలోనే తెలంగాణ ఉద్యోగుల్ని వేతనాల్లో అగ్రభాగాన ఉంచితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 18 నెలల పరిపాలనలో 16% డిఏ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ ఉద్యోగుల వేతనాలు అన్ని రాష్ట్రాల కంటే కూడా తక్కువగా మారినటువంటి నేపథ్యాన్ని చూసాం. కేసీఆర్ ఉద్యోగులు దాదాపు 12,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళకు రావాల్సిన 11,000 కోట్ల రూపాయలు రిటైర్ అయిన ఉద్యోగులకు కానీ, అట్లాగే ఇప్పుడున్నటువంటి ఉద్యోగుల రకరకాల భత్యాలు ఇవన్నీ కూడా 11,000 కోట్లు ఇవ్వాలంటే మేము నెలకు 700 కోట్లు ఇస్తామని మాటిచ్చారు. గతంలో కూడా రోజు 2 కోట్లు ఇస్తామని ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ 700 కోట్లు కూడా ఇస్తారా లేదా అనేది కూడా ఇవాళ ఉద్యోగులకు అందరికి కూడా అనుమానం మొదలైంది. మీరు చెప్పిన 700 కోట్లు ఇచ్చిన సంవత్సరంన్నర కాలం అవుతుంది రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు రావాలంటే. ఇప్పటికే రిటైర్ అయ్యి సంవత్సరంన్నర అయింది. మీ డబ్బులు తీసుకోవాలంటే సంవత్సరంన్నర అవుతుంది. అంటే రిటైర్ అయిన ఉద్యోగులకు